హైయూస్, కబీర్ దాస్, షిరిడి సాయిబాబా, వాబీర్ స్వామి, హజరత్ కజ్వా. ఎవరు వీళ్ళంతా? ముస్లింలు. కానీ సూఫీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన వారు. షిరిడి సాయిబాబా మీకు తెలుసు, షిరిడీలో దేవుడు ఆయన సమాధి ఎక్కడైతే ఉందో దాన్ని అంతా దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కువగా వెళ్ళేవాళ్ళు హిందువులే. కబీర్ దాస్ ముస్లిం అయినా రాముణ్ణి పూజించాడు, ధర్మాన్ని ప్రబోధించాడు. సిక్కు ధర్మం, ఇస్లాం ధర్మం, హిందూ ధర్మం 3 కలగలిపి సూఫీ సిద్ధాంతాన్ని అందరికి పరిచయం చేస్తాడు. ఆ రకంగా ప్రచారం చేస్తూ వెళ్ళాడు. వాబీర్ స్వామి, శబరిమలలో భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి వాబీర్ స్వామి, దట్ మీన్స్ ముస్లిం అతను. అక్కడ కత్తి లాంటిది ఉండేది. సో అయితే సూఫీ సిద్ధాంతాన్ని ప్రబోధించిన వాడని అయి ఉండాలి. అండ్ మంచిని అందరికీ కూడా పరిచయం చేస్తున్నట్టుగా ఆ రకంగా సిద్ధాంతాన్ని అందరికి చేరువ చేసిన అయి ఉండాలి. లేదన్నప్పుడు కత్తి ఉంది కాబట్టి వీరుడన్నా అయి ఉండాలి. శబరిమల వెళ్ళే వాళ్ళంతా కూడా అక్కడ తిరిగి అక్కడ వారు ఇచ్చే ప్రసాదం తీసుకుని మళ్ళీ శబరిమల స్వామిని దర్శించుకుంటారు. షిరిడి సాయిబాబా తెలిసింది. కబీర్ దాస్ నేను చెప్పినట్టు ఇలా చాలా మంది ఉన్నారు. అలా ఉన్నటువంటి వారిలో మన దక్షిణ భారతదేశంలో ఈ సూఫీ సిద్ధాంతాన్ని, ఇట్స్ నాట్ రిలీజియన్, ఇస్లాం మతంలో ఈ సూఫీలు అన్న వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చిన్నారో, మన హిందూ మతంలో వేమారెడ్డి, వేమని ఎలా అయితే మంచి అని చెప్తూ ఉన్నాడో నీతి అంటూ, ఇక్కడ కూడా షిరిడి సాయిబాబా విషయంలో కూడా మన గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే చెప్పా కదా నేను. ఆయన ముస్లిం అయి ఉండొచ్చు, ఆయన చెప్పినది ఇతరులను ప్రేమించాలి, పేదవారిని వచ్చేసి పట్టెడు అన్నం పెట్టాలా, చదువుకున్న చదివించాలా, దాహం వస్తున్నప్పుడు చలివేంద్రాల ద్వారా నీరు ఇవ్వాలి, ఇదే కదా. ఇక్కడ కడపలో పెద్ద దర్గా ఎవరైనా ఎక్కడైతే ఉందో, ఏ రామ్ చరణ్ అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళున్నాడో అక్కడ ఆయన చెప్పింది కూడా అదే బ్రతుకున్నప్పుడు. ఆ దర్గాని మన దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎంతోమంది దర్శించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ విభూది కావచ్చు, లేదా అక్కడ ఇచ్చి వాళ్ళు జలం కావచ్చు స్వీకరించున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు మతం మారటమో, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ మతాన్ని తక్కువ చేయటమో కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఎదుటిన్న వ్యక్తి ఓ మంచి మనిషి, అతని మతం వేరే, కానీ అతను చెప్పే మాటలు ఉన్నాయే అవి అంతా స్వీకరించవచ్చు, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇదేనండి ఆ కడప దర్గాకి మన హిందూ మతస్థులు ఎక్కువగా వెళ్ళడానికి కారణం. నేను రామ్ చరణ్ కూడా ముషాయిరా, ఐ థింక్ సో, జాతీయ 80వ ముషాయిరా అని కార్యక్రమం సమయంలో ఉర్సు ఉత్సవాలు లాంటివి, దానికి రమ్ముని ఏఆర్ రెహమాన్ చేయటం. ఈలోపు ఏఆర్ రెహమాన్ భార్య విడాకులు అనేసరికి ఆ ఇదిలో డిప్రెషన్లో మరి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆయన రాకపోవటం. రామ్ చరణ్ అయితే వెళ్ళాడు. రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు, అలా వెళ్తాడు. ఎందుకు వెళ్ళొద్దు? ఆయన ఏమన్నా తప్పు చేశాడు? అక్కడ బొట్టు తీసేశారంట, బొట్టు తీల, బొట్టు ఉంది. మాల తీసారు, మాల తీల, మాల ఉంది. డ్రెస్ మారల, బ్లాక్ డ్రెస్ అలాగే ఉంది. ఇంకేంటండి? ఉపాసన చెప్పింది విశ్వాసం అన్నది మనల్ని కలపాలి, విడతీయకూడదు. మన ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తుంది? వసుదైక కుటుంబం, ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే, ఇదే కదా సనాతన ధర్మం చెప్తుంది. పవన్ కళ్యాణ్ చెప్తుంది కూడా ఇదే కదా. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, ఇతరుల ధర్మాన్ని గౌరవిద్దాం. అదే కదండి రామ్ చరణ్ కూడా చేసింది. అందులో తప్పుపడడానికి ఏముందండి? అందులో బాయ్కట్ అంటానికి ఏముందండి? ఎవరైతే ఈరోజు రామ్ చరణ్ తప్పుపడుతూ బాయ్కట్ హడావుడి చేస్తున్నారు, రామ్ చరణ్ క్షమాపణ చెప్పని అంటున్నారు, ఒక్కసారి మీ మనస్సాక్షులను అడగండి. మీలా ఆలోచించిన వాళ్ళే, మీరు ఆ రకంగా శిక్షించాలి, బాయ్కట్ చేయాలి అంటున్న వాళ్ళే, దూరం పెట్టాలంటున్న వాళ్ళే కదా దళితులని, శూద్రులంటూ వేరే మతాల్లోకి వెళ్ళేలా చేసింది మీరు కాదా? ఈ రోజు కూడా ఇంకా వాళ్ళు హిందూ దేవాలయాలకు రావాలని కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు, కారణం మీలాంటి వాళ్ళు కదా. ఆలోచించండి. ఉన్నవారిని వేరే మతాలకు పంపించేసేయండి, ఇక్కడ మాత్రం అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి రూల్స్ పెడతా ఉన్నాడు. అవి మీకు తెలియదు. ధర్మం ఏం చెప్పిందో తెలియదు, సనాతన ధర్మంలో ఏముందో తెలియదు, భగవద్గీత శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో మీకు తెలియదు, రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాలు ఏముందో మీకు తెలియదు. ఓన్లీ మీకు అనిపించింది ఏదైతే ఉందో ఇక అదే ఫాలో అవ్వాలి. అవునా? ఎవరు స్వామి అసలు మీరు? ప్రతిసారి వచ్చేసి అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం తెలుసని మీకు ఆ రకంగా? సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తున్నా. ఆయన మతం మారల, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా కానీ ఏ తప్పు చేయలే. సో నెక్స్ట్ టైం వచ్చేసి మాలలో ఉన్నప్పుడు ఇతర ప్రార్థనా స్థలాలకి వెళ్ళకూడదు అన్నది ఇప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, వెళ్ళడు. ఎందుకు? ఇదిగో ఈ రకంగా బాధపడుతున్నారు, మనోబలం దెబ్బతిని చెప్పేసి ఫీల్ అవుతున్నారు, అండ్ ఎక్కడో ఏదో కూర్చుంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అర్థం చేసుకుంటాడు.
అంతేగాని క్షమాపణ చెప్పాలి, బాయ్కాట్ చేస్తాం ఏంటి అసలు అది? నిన్న ఆయన వెళ్ళింది సూఫీ సిద్ధాంతాన్ని అందరికీ పరిచయం చేసి మనుషుల్లో మానవత పెంపొందించిన వ్యక్తి అన్న కదా, ఆయన సమాధి షిరిడి సాయిబాబా. అదేంటిది? ఆయన సమాధి కదా, వెళ్ళే వాళ్ళంతా హిందువులు కదా. అలా వెళ్ళే వారిలో భవానీ దీక్ష పరులు, అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న వాళ్ళు అండ్ వెంకట స్వామి దీక్ష, రకరకాల దీక్షలు ఉన్నటువంటి హిందువులు వెళ్ళారా లేదా? క్రాస్ చెక్ చేసి చెప్పండి. ఏదో కాంట్రవర్సీ చేయాలనో, ఏదో మెకా ఫ్యామిలీని టార్గెట్ చేయాలనో, లేదు రెహమాన్ వచ్చేసి ఇందులో లాగి ఏదో చేద్దామనో అని తర్వాత మాట్లాడతా ఆ విషయం, రెహమాన్ వేరే విషయం. ఇక్కడ వచ్చి మరలా చెప్తున్నా, రామ్ చరణ్ మన సనాతన ధర్మానికి సంబంధించి ఎవ్రీ రేపు మాల వేసుకుంటాడు, తన వంతు ఈ సమాజానికి సేవ చేస్తూనే ఉంటాడు. అటువంటి మనిషిని తప్పుపడతాం అంటే కరెక్ట్ కాదు. అండ్ ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీద బాయ్కట్ అంటే ఎవరైతే పోస్టులు పెడుతున్నారో ముందు మీరు ధర్మం అంటే తెలుసుకోండి. వసుదైక కుటుంబం ఇది సనాతన ధర్మం మూల సిద్ధాంతం, అదేంటో ముందు మీరు తెలుసుకోండి.